దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠము దర్శన వివర. మరి మనం గమనించాలి. రూపాంతర దర్శన వివరము. రూపాంతర దర్శన వివరాన్ని మనం తెలుసుకుందాం. రూపాంతరం అంటే ఏంటో, ఈ దర్శనం అంటే ఏంటో, వివరం అంటే ఏంటో దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ కొందనాలయ. సాయంకాల సమయంలో ఈ రూపాంతర దర్శన వివరము మేము తెలుసుకుని చుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి నీ వాక్యముతో నింపుమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ సన్నిధి యావత్తు కూడా మాకు తోడుగాను, రక్షణగాను, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి మహిమ పొందమని పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి నీ బిడ్డలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే బయలుపరిచి ఈ కడవరి దినాల్లో, ఈ రాకడి దినాల్లో ఎటు చూసిన ప్రమాదములు, ఎటు చూసిన శోధనలు, ఎటు చూసిన మరణములే జరుగుతున్నవి. ఎక్కడ చూసినా ప్రమాదమైన వార్తలు, ప్రమాదమైన ఆందోళనమైన విషయాలు కంటి ద్వారా, చెవుల ద్వారా వింటూనే ఉన్నాం. ప్రభువా, మేము ప్రార్థించడం తప్ప ఏమి చేయగలం? ఈ ప్రార్థన వలన ప్రభు ఈ శోధన, వేదన, ఆనాడు తండ్రి ఏలియా ప్రార్థన చేసినప్పుడు కరువును, శోధన, వేదనను తప్పించినట్లు, ఆనాడు ఎలీషా ప్రార్థన చేసినట్టు ఏ రీతిగా ప్రభు కార్యము చేశావో, ఆనాడు యాకోబు ప్రార్థన చేసినట్టు ఏ రీతిగా మహిమపరిచావో, ఆనాడు యోసేపు ప్రార్థన చేయగా ఏ రీతిగా మహిమపరచవు, ఈనాడు సేవకులని మేము ఇటు కార్యముల నిమిత్తం ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు దయచేసి తండ్రి ఆరోహణమైన విశేషమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ, మరి నాని అనుభవమును బట్టి, ఈ మాటలను బట్టి నీ ఆత్మ నడిపింపు దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమును బట్టి అడుగుచు బ్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం తోడైండును గాక. ఆమేన్. ప్రియులారా, రూపాంతర దేవాలయము, రూపాంతర ఆరోహణము అనే రూపాంతరము అనే మాటకు మరి ఎలాగా ఈ యొక్క వివరణ, రూపాంతరము వివరణ అంటే దేవుడు ఆరోహణమైన క్రియలను రాకడనే వివరణ, రాకడ అనే రూపాంతరము, రూపాంతర దర్శన వివరము. ఈ రూపాంతర దర్శన వివరాలు కానీ, ఈ రూపాంతర యొక్క మరి మహిమ వివరాలు కానీ మనం తెలుసుకునే వారిగా ఉన్నాం. వాక్య గ్రంథంలో చూసినప్పుడు ప్రియులరా, మరి ఇక్కడ అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో కనపడుతున్నప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ వాక్య గ్రంథంలో చూసినప్పుడు ఈ 17 అధ్యాయంలో మరి మత్తయి సువార్త 17 అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 6 దినములైన తర్వాత యేసు పేతురు, 6 దినములైన తర్వాత యేసు పేతురు తన సహోదరుడైన అంటున్నాడు యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి అంటే ప్రభు రూపాంతరము పొందాడు. రూపాంతరము మరి మనం రూపాంతరిక విశేషం, రూపాంతరిక తెలుసుకుంటాం. ఈ రూపాంతరం అనేది రూపాంతరం అనేది ఆరోహణము. ప్రభు రూపాంతరం ఎందుకు అయ్యాడు? అందరిని తీసుకుని మరి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి రూపాంతరం అయ్యాడని మనం వాక్య గ్రంథంలో చదువుతున్నాం. అయితే ఇక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట. ఇక్కడ ఆయన వస్త్రములు తెల్లగా, హేమమంత తెల్లగా అయ్యేను అని అంటున్నాడు. ప్రియులరా, ప్రభు ఆరోహణము అనే మాటకు, లేకపోతే మనకు ఇక్కడ రక్షణ అనే మాటకు ఆలోచన చాలా రకాలుగా. ఆరోహణము ఇక్కడ దేవుడు ఆరోహణం అయిచున్న ఆ విశేషం ఎటువంటిదో తెలుసుకుందాము రండి. ఆరోహణమును కనుగొందాము రండి, ఆరోహణ విషయాలు తెలుసుకుందాము రండి అనే కనుగొనుట లేక తెలుసుకునుట ఎంతో విశేషంగా ప్రభు భావిస్తున్నారు. ప్రియులారా, మనం ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు ఏలియా వారికి కనబడి వారితో మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు ఆరోహమైనప్పుడు
40 దినాల తర్వాత ఆరోహణం అయినప్పుడు ఇక్కడ ఏమంటారు, అలా చూస్తున్నారు శిష్యులు. ప్రభు వస్తానన్నాడు కదా, ఎండలో వచ్చేస్తాడేమని. అప్పుడు అన్నారు, ప్రభు వస్తానని సమయంకి వస్తారు. ఇక్కడ ఏలియా ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడుంటే మంచిది. అంటే ప్రభువా మనం ఇక్కడ ఉంట మంచిదని పేతురు మాట్లాడిను. అను నీకొకటి, మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి. అంటే మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి, మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి ఒక పర్ణశాల పండుగను అంటే మందిరమును నిర్మాణం చేస్తానని పేతురు మాట్లాడుతుండగా చూస్తున్నాం. యేసుతో చెప్పాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అతడు ఇంకా మాట్లాడుచుండగా ఒక ప్రకాశమైన మేఘము కమ్ముకుని ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈ మాట రెండోసారి దేవదేవుడు చెప్తున్నప్పుడు యేసు ప్రభు బాప్తీసం తీసుకుని ఆ బాప్తీసి యోహాను గారి ద్వారా నదిలో బాప్తీసం పై తీసుకుని ఉన్నప్పుడు ఇతడు నా ప్రియకుమారుడు అని ప్రభు చెప్పారు దేవదేవుడు. ఇప్పుడు యేసు ప్రభు మరలా ఆరోహమైనప్పుడు కూడా మాట్లాడుతాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు అని ప్రభు చెప్తున్న మాటను. ఈయన మాట వినుడు ఒక శబ్దము ఆ మేఘంలో నుండి, అంటే ప్రియులారా ఒక శబ్దము ఆ మేఘంలో నుండి వినిపెడుతుంది, ఇతడు నా ప్రియకుమారుడు అని. ప్రియులారా దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? మనుషులకి ఏమి చెప్పదోలుస్తున్నాడు? మనుషులతో ఏం అంటే ఆరోహణమును తెలుసుకుందాము రండి. ఆరోహణం అనే మాటను దేవుడు ఎలాగ ఆరోహమయ్యాడు, ఎలాగ ఆరోహణము అనే మాటకు ఏ రకంగా తెలుసుకుందాం? ఆరోహమును తెలుసుకుందాం రండి, తెలుసుకునుడి. ఆరోహమును లేదా విశ్లేషించడి, లేదా ఆరోహమును మనం ప్రభు ఆరోహణమైనప్పుడు ఏ రకమైన క్రియలో మనం తెలుసుకోగలిగి ఉండాలి, దాన్ని యోచించగలిగి ఉండాలి, దాన్ని గ్రహింపగలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఇంకాను బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు ఎద్దకు అంటే యేసు వారిని ముట్టి లెండి భయపడకడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరిని వారికి కనపడలేదు. ప్రియులారా యేసు ప్రభు ఆరోహమైన తర్వాత ఆత్మరూపుడిగా ఆయన 40 దినాలు ఇక్కడ ఉన్నారని మనం ఎరిగిన వారు. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుచున్నది, ప్రభు ఆరోహమైన విషయమును చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ 17వ వచనంలో మనం చదువుకున్న ఈ మాటలు ఇంకా లోతుగా చదువుతుంటే ఈ మత్తయి సువార్తలో కనబడుతున్న 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి గమనించినప్పుడు ఈ 5వ అధ్యాయము ఈ 17వ వచనములో మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా ఎందుకు ఈ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే మనం ఆరోహణమును ఎలా తెలుసుకున్నాం? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చు. అంటే ధర్మశాస్త్రములైనను పెద్దల యొక్క నిపుణులైన ఆనాడు జ్ఞానులు అయిన వారి మాటలు నేను ఎప్పుడు కొట్టివేయటకు రాలేదు అని ప్రభు అన్నారు. అంటే వారి మాటలు తిరస్కరించట్లేదు, కానీ వారి మాటలకు సూచన ఇంకా బలమైన మాటలు, శ్రేష్టమైన మాటలు ఆయన చెప్పటకు ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పుచున్న మాటలు చూస్తున్నాం. ప్రవేశించుటకు కానీ కొట్టివేయటకు ఏం రాలేదు. అంటే ప్రియులారా యేసు ప్రభు చెప్పుచున్న మాట ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన మాటగానే మనం భావించాలి. అయితే ఇక్కడ మనం ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనము చదివితే ఇక్కడ కనబడుతున్న మాటలని మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియులరా ఎందుకు ప్రభు మాట్లాడుతున్నారు అంటే మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన మాటలుగా మనము ఇక్కడ ప్రతి విషయము మరియు తండ్రుల హృదయం యొక్కను
అంటే తండ్రి యొక్క హృదయమును పిల్లల యొక్క హృదయమును అవిదేవులక కాకుండానట్లు వారి హృదయములను జ్ఞానమును అనుస్త్రిప్పి ప్రభువు కొరకు ఆ ప్రాయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచు. ఏ ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయనకి ముందుగా వెళ్ళిన గనుక మీకు సంతోషమును మహా ఆనందమును అతడు పుట్టునందున అనేకులు సంతోషించరు. మీకు సంతోషము ఆనందము కలుగును. అతడు పుట్టుట వలన మీకు సంతోషము ఆనందము కలుగును అని మాటను అంటున్నారు ఇక్కడ. ప్రియులరా, ఎందుకు జకర్యా ఈ మాటలు అంటున్నాడంటే ఇక్కడ మనం ఒకసారి మలాకీ గ్రంథంలో కూడా ఒకసారి విషయాలు చదవాలి. ఎందుకంటే మలాకీ గ్రంథం అంటేనే పాత నిబంధన గ్రంథములో ఆకారనున్న గ్రంథముగా మనం భావించాలి. ఎందుకు ప్రభు ఈ రీతిగా మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి 5వ వచనములో మాట్లాడుతున్న ఈ మాటలని మనము ఒకసారి వివరణ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రియులరా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారండి అని మనం గమనిస్తూ ఉంటే ప్రభు ఏదో ఈ లోకంలో మనకు చెప్పదలుచున్నారనేది మనం మాట్లాడాలి. ప్రియులరా, ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాటలను ఇక్కడ మనం ఆలోచించాలి ఒకసారి. యెహోవా నియమించిన ఆ భయంకర దినము రాకముందు, అంటే యెహోవా భూలోక నిమిత్తం భూమిలో ప్రజలు పాపము చేస్తే ఒక నియమమును ఒక దినాన్ని నియమించాడు. ఆ దినం ఏంటంటే భయంకరమైన దినం, చాలా ప్రమాదకర దినం. ఆల్రెడీ ఆ దినాలు వచ్చేసినాయి, మనం వెనకాడే పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు 16 నెలలు సుమారు సంవత్సరం పైగా యుద్ధాలు చేశారు. మరలా ఇప్పుడు మొదలు పెట్టారంట. మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్కి జరిగింది అది ఒక 4-5 రోజులు జరిగింది. ప్రియులారా, అయితే ఇక్కడ అది సత్యమనిగుది అనుకున్నామో లేదో, ఇప్పుడు మరొక చోట యుద్ధం జరుగుతుంది. అంటే ప్రియులారా, దేవుడు ఒక ప్రమాద దినమున ఏర్పరిచి ఉన్నాడు. అది ఎప్పుడు అనేది ఆయన సిద్ధపడిచున్నాడు. ఆ దినం అనేది మనం చూస్తే, ఏలియాను మీ వద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును చెప్పించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అంటే పిల్లల ఎడల తండ్రులకును, తండ్రుల ఎడల పిల్లలకును విశ్వాసము నమ్మకం కలిగినట్టుగా మాట్లాడతాడనేది ఇక్కడ ప్రభు చెప్తున్న మాటను వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకంలో మనము ఆరోహణము తెలుసుకుందామరండి. ఆరోహణమును తెలుసుకుందామరండి అంటే ఏం తెలుసుకుంటాం? ఆరోహణం అంటే ఏం తెలుసుకోవాలి? ఆరోహణను తెలుసుకుందామరండి. ప్రియులారా, ఆరోహణం తెలుసుకున్నటకు ప్రభు ఆరోహమయ్యాడు, దాన్ని కల్లా చూసాం. దాని విషయాలు ఏం తెలుసుకోవాలంటే ప్రభుతో మనం కూడా ఆరోహం అయి ఉన్నామా లేదు అనేది మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఈ మాటలు. ఇక్కడ ఒక దినము మీ కొరకు ఏర్పరచాడు. అది ఏంటంటే ప్రమాదకరమైన దినం అంట. మన మలాకీ గ్రంథంలో చదవం కదా. ఈ ప్రమాదకరమైన దినము ఎటువంటి దినం అంటే ఎవరి ఊహించిన దినము, ఎవరి గ్రహించిన దినము, ఎవరు యోచించిన దినముగా ప్రభు మాట్లాడుచున్న మాటలుగా మనం గమనించాలి. ప్రియులారా, 6వ వచనం కూడా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఈ మలాకీ గ్రంథంలో కనబడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అందించాడు? కడవరి దినాల్లో ప్రభు ఈ భూమి మీద ఏమి ప్రకటించిన ఉన్నాడు? మరి యోహాను గారు చెప్పుచున్న మాటలు కానీ, మొదటి యోహాను పత్రికలో చెప్పుచున్న మాటలు కానీ చూడండి. ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే మలాకీ గ్రంథములోను చెప్పుచున్న ఈ మాటలు ఎందుకు ఈ ప్రమాదకరమైన దినం అని ప్రభు ప్రకటించారు అనేది మనం గమనిస్తూ ఉంటే, ప్రియులారా, నిజంగా మనం ఈ రోజుల్లో ప్రమాద దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు చెప్పడమే కాదండి, నిజముగా మనము కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పున మాట ఎటువంటిదని మనం గమనిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచనలోకి రావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే లోకాసు ఇక్కడ మరి చెప్పుచున్న మాటలు ఎలాగున్నాయంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పుచున్న మాటలు కానీ, మార్కు సువార్త 9 నుండి
మరి 9వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు, లూకాసు వార్త 11, 17 వచనాలు, ఇలాగ మనం చదువుతుంటే యేసు ప్రభు ప్రకటించిన ప్రకటనలు, ఈ భూమి మీద మనుషులకు ఏమైతే హెచ్చరికలు ఇవ్వాలో అన్ని హెచ్చరికలు కూడా ప్రకటించిన వారై ఉన్నారు. ప్రియులరా, ఈరోజు నీవు గాని నేను గాని ఆలోచనలోకి వస్తామంటే ఆలోచన ఎటువంటిది, ఏ రకంగా మన ఆలోచనలోకి వస్తున్నాం అనేది ఒకసారి యోచించాలి. అందుకే ప్రమాద దినాలు మరి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రమాద దినాలు సమీపంలో ఉండటం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెప్తున్నారు, లేఖనం చెప్తుంది, ప్రభు ఆల్రెడీ ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రియులారా, మరి కాలముకు మించిన వాతావరణం క్రియలు జరుగుతున్నాయి. వర్షాకాలం మంచిదే, వర్షాకాలం గాలి తుఫాను ఎన్ని రకాలుగా మనకు వస్తూనే ఉంటాయి. అయితే దేవుని పట్ల మనం ఏమై ఉన్నాం, ప్రభు పట్ల ఏ విశేషం కలిగి ఉన్నాం, ప్రభు పట్ల ఏ ఉద్దేశం కలిగి మనం మాట్లాడుచున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలనేది లేఖనము చెప్తుంది. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు, నీతో నాతో ప్రకటన చేస్తున్నాడు, నీకు నాకు వివరిస్తున్నాడు అనే మాటను మర్చిపోకుండా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీతో నాతో ఎందుకు మాట్లాడుచున్నాడు అని ఏదైనా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విషయాలే మనకు అందించబడతాయి. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు ఎందుకు ఈ ప్రమాద దినమును, రాకడ ఆరోహణము దినము తెలుసుకుందాము రండి. ఈ ఆరోహ దినము, రాకడ ఆరోహణ దినము ఎలాగో తెలుసుకుంటాం, ఎందుకు తెలుసుకోవాలి, ఆరోహ దినం తెలుసుకుందాము రండి. ఎలా తెలుసుకుంటాం, దేనివల్ల తెలుసుకోవాలి? మొదట క్రైస్తవులకే కదా అందరికీ తెలుసున్నది ఏంటంటే కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఆయన్ని స్తుతించున్నాడు. ఖచ్చితంగా నీవు రాకడ అనేది లేదా ఆరోహము ఎలాగ ఎత్తపడతాం, మనం ప్రభు పిలుపుని అందుకుంటాం అనే విషయాలు మీరు తెలుసుకోవాలండి. ఖచ్చితంగా ప్రార్థన అనే విషయంలో మనం తెలుసుకోగలిగి ఉండాలి. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన విశేషాలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ప్రార్థన చేసే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, దయగల తండ్రి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను సమకూర్చి మహిమ పొందమని త్రియేక దేవ పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము అందరము కూడా నీ పాదములు ఎదుట ప్రార్థించుటకు ప్రభ జరుగుచున్నది, జరగబోదాని కొరకు ప్రార్థించే కృప మా దేశ ప్రజలకు, దేశ పెద్దలకు, దేశ నాయకులకు, అలాగే గ్రామ పెద్దలకు, పట్టణ పెద్దలకు, ఆయా గ్రామ పెద్దలకు కూడా నీ ఆత్మ నడిపింపు, సేవకులు, పరిచారకులకు, సువార్థకులకు అందరకు నీ ఆత్మ నడిపింపు దయచేసి మహిమ పొందమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, త్రియేక దేవుని సహాయం, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.